వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. సుప్రీంకోర్టులో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట దక్కింది. కొమ్మినేని విడుదల చేయాలని సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన విడుదలకు సంబంధించి అన్ని నిబంధనలను ట్రయల్ కోర్టు ఇస్తుందని ధర్మాసనం తెలిపింది. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వ్యాఖ్యానించింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఏవియేషన్ ఇండస్ట్రీలో అత్యంత దారుణమైన సంఘటనల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా 241 మంది చనిపోయారు. మెడికల్ హాస్టల్ భవనంపై కూలడంతో 24 మంది మెడికోలు మృతి చెందారు. దీంతో ఈ విమాన ప్రమాదంలో మొత్తంగా 265 మంది చనిపోయారు. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన 265 మంది మృతదేహాలకు సివిల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం కొనసాగుతోంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు సీఎం చంద్రబాబుకు చెంపపెట్టని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్ డెమోక్రాటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లాతో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ను నేల మీద పడుకోబెట్టి చేతులు వెనక్కి విరిచి అధికారులు బేడీలు వేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూంబర్గ్ బిలియనియర్స్ ఇండెక్స్ లో తన సత్తా చాటుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితా ఉన్న ఈ సూచీలో ముఖేష్ అంబానీ 17వ స్థానంలో నిలవగా అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ 20వ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఇండెక్స్ లో టాప్ లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, తర్వాతి స్థానంలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలిచారు. థాయిలాండ్లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-379కు బాంబు బెదిరింపు రావడంతో థాయిలాండ్లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఉన్న 156 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రదక్షిణ చేసి ఆపై ఫుకెట్ విమానాశ్రయంలో తిరిగి దిగింది. బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ నిన్న అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఈ దుర్ఘటన పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయ్ రూపానీ ఆకస్మిక మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భారత్ చైనా మధ్య నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసులు త్వరలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ సేవలను పునరుద్ధరించడం ద్వారా ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలను నెలకొల్పడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి గాడిలో పెట్టే దిశగా ఇది ఒక కీలకమైన ముందడుగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలో అడ్మిషన్ కోసం నిర్వహించే నీట్ యూజీ 2025 పరీక్షా ఫలితాలు జూన్ 14న విడుదల కానున్నాయి. ఇప్పటికే కీ విడుదల కాగా రేపు తుది ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డు, కట్ ఆఫ్ మార్కుల వివరాలు వెలువడనున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ ముందస్తు చర్యల్లో భాగంగా తమ గగనతలాన్ని మూసివేయడంతో భారత్కు చెందిన ఎయిర్ ఇండియా విమానాలను దారి మళ్లించారు. ఇరాన్ గగనతలం మూసివేయడంతో ముంబై నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI-131ను అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఎన్నో వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించిన తరుణంలో CG వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు. నిజానికి ఈ సినిమా నిన్ననే రిలీజ్ కావాల్సి ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే నెల 18వ తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పీడ్ న్యూస్. చూస్తూనే ఉండండి. అభినవ్ భారత్.